మోందా తుఫాన్ దృష్ట్యా సాలూరు పట్టణ మండల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వల్లు సంధ్యారాణి. ఇంకా ఏదైనా మీకు అవసరమైతే నేను 24 hours అవైలబుల్ ఉంటాను. నా ఫోన్ చేయండి, డోంట్ వరీ. జాగ్రత్త చూసుకోండి. ఆ గర్భిణీలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫుడ్ అది జాగ్రత్తగా చేయమని చెప్పండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటారు. ఎందుకంటే ఒక్కోసారి మనం చెప్పినా వాళ్ళకి ఎలా ఉండదు, ఇంట్లో భర్త పిల్లలు ఉండి పేరెంట్ చేస్తూ ఉంటారు. కొంచెం వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉంచండి. మళ్ళీ మనం తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. మేడం 2 మంది ఎక్కడ కరెంట్ ఇబ్బంది పెట్టండి. ఎందుకంటే మళ్ళీ అంటే ఎక్కడైనా చెట్లు పడ్డాయనుకోండి, కరెంట్ దగ్గరికి పడతాయి. ప్లెయిన్ మీరు ఎలాగో తినేస్తారు. మేము కొంతమంది ఫోన్లు చేస్తాం. హిల్ టాప్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఎక్కడైనా స్తంభాలు పడితే వెంటనే క్లియర్ చేయాలి. మన స్టాఫ్ కూడా క్లియర్గా చెప్పండి. ఎవరికి సెలవులేదు మొత్తం అంతా స్టాఫ్ చెప్పండి, క్లియర్ అవ్వాలి. ఎందుకంటే ఆ మాత్రం వాళ్ళకి వెలుగు కూడా లేకపోతే ఇంకేం వండుకుంటారు, ఏం తింటారు, పాపం ఇబ్బంది పడతారు. ఉన్నదే ఒక బల్బులు ఉంటాయి, కొంతమంది ఇబ్బంది అవుతుంది. అగ్రికల్చర్ ఉన్నారా అమ్మా? కూర్చోండి. ఇది మాత్రం అంటే పడ్డాయా పడలేదా పక్కన పెట్టండి. రైతులు కరెక్ట్ చేతికి అందే టైంలో వరి దెబ్బ అయిపోయిందా, అరటి కూడా అన్నీ పడిపోయి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫోటోలు పెట్టారా, మెసేజ్ పెట్టారా అని ముందులా మాత్రం చేయకండి. గవర్నమెంట్ మారింది, గుర్తుంచుకోండి. ఎవరైనా పేదవాళ్ళు బాధ అంటే మనం పొలం చూస్తాం, చూసిన తర్వాత నష్టం జరిగిందని రాయండి. ఎందుకంటే మన చేతిలో నిలబట్ట మనం ఏమంటే అది చేయొద్దు ఇది చేయొద్దని మాత్రం అవుతుంది. రియల్గా మన సెక్రటరీని బీఆర్ఓని క్లియర్గా చూడమనండి. అక్కడ అవసరం అనుకుంటే మీ వాళ్ళని ఎవరైనా పెట్టండి, చూసి రాయండి. ఎందుకంటే తడిచిన బియ్యం, తడిచిన ధాన్యం కూడా మనం కొంటాం. అది కూడా క్లియర్గా చెప్పండి. తడిచాయని రైతులు ఎవరు బాధపడద్దు, భయపడద్దు. ఖచ్చితంగా కొంటాం. కొనుగోలు కేంద్రం నెక్స్ట్ వీక్ ఏర్పాటు చేద్దాం అనుకున్నట్టు చేద్దాం. అది కూడా మొదలు పెడతాం. అది పత్తి కేంద్రం కొనుగోలు కేంద్రం మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. చేస్తే కొనేయండి. ఎందుకంటే పత్తి అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఓపెన్ చేయండి. ఎక్కడైనా మనకి గొడవన్స్ ఏమి ఉన్నాయా చుట్టుపక్కల? మార్కెట్ కమిటీ గొడవ ఉంది కదా, ఎవరికైనా అక్కడ పెట్టుకుంటే అవన్నీ తీసుకొచ్చి పెట్టుకోమని చెప్పండి. కొంతమంది అయినా సేవ్ అవుతారు. బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి పెట్టండి. అలాగే అక్కడ మన మండవి వెంకటేశ్వర కూడా ఉంటుంది కదా, కావాలంటే అడుగుతాను. మీకు తెలుసు కదా మండవి వెంకటేశ్వర, మీరు ఒకసారి చెప్పండి. అది టౌన్లోనే ఉంది, మీరు కూడా దృష్టి పెట్టండి. అది ఒకటి ఉంది. ఎవరైనా వేసుకుంటాము, ధాన్యం పెడతాము, లేదా ఇంకా వేరే పంట ఏదైనా పెడతాము, పంటల వరకు అది కూడా చూసుకోండి జాగ్రత్త. ఎంతవరకు సరిపోతుంది? చాలకపోతే ఈ గుణం ఉంటుంది. ఇంకేమైనా గుణాంశ ఉంటే కూడా కనుక్కోండి. నాకు తెలిసిన ఇవి ఇంకెవరైనా గొడవన్స్ ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి అని అంటే కొన్ని రోజుల పాటు, 2-3 రోజుల పాటు రైతులకి మనం హెల్ప్ చేస్తాడు. అది